నమస్కారం ఎల్లాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. పాన్ షాపులు, దుకాణాల్లో పోలీస్ జాగ్రత్తలతో తనిఖీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మర్రిపల్లి కస్తూర్బా పాఠశాలలో రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక కార్యక్రమం చేపట్టారు. వేములవాడ గ్రామీణ మండలం మర్రిపల్లి కస్తూర్బా పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని వేములవాడ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో పాటు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వంటి విషయాలపై అవగాహన కల్పించినట్లు వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ సిఐ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే యోగా పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యం ఉండడంతో పాటు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది అని సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులకు యోగా తప్పనిసరిగా అవసరమని, దీనివల్ల మెదడు, శరీరము రెండు సమన్వయంతో పనిచేసి చెడు ఆలోచనలు లేకుండా విద్యార్థులు చదువుల పట్ల, భవిష్యత్తు పట్ల మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది అని సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ, పాఠశాల సిబ్బంది, పోలీసులు, విద్యార్థులు హాజరయ్యారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా, లెగ్ పెయిన్స్, మజిల్. మన భారతదేశ పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప ఇది. దీన్ని మనం నేర్చుకుంటే ఏంటంటే మనం ఆరోగ్యంగా, హెల్దీగా మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరందరూ చూస్తున్నట్లు బయట చూస్తుంటే జిమ్ సెంటర్లు, ఏరోబిక్స్ సెంటర్లు ఇవన్నీ చాలా డబ్బులు తీసుకొని ఆరోగ్యం కోసం చాలా కాస్ట్లీ వ్యాపారం నడుస్తుంది బయట. ఇది యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం. ఇది ఫ్రీగా మనకు పూర్వీకులు అందించింది. దీన్ని మీరు ఈ స్కూల్ స్టేజ్ లో మంచిగా ఈ పిల్లలు చూసిన మంచి మంచి ఆసనాలు ఇస్తున్నారు. మీరంతా ఈ యోగా మీ ఈ స్కూల్ స్టేజ్ లో మంచి నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. మీ పిల్లలు కూడా మీరు మంచి అలవాట్లు నేర్పించడం వల్ల అవుతారు. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా, హెల్తీగా మీరు స్పోర్ట్స్ లోకి వెళ్ళినా ఈ ఆరోగ్యం ఎందుకంటే కేవలం స్పోర్ట్స్ అదేదని కాదు, మన శారీరకంగా మనం గట్టిగా ఉంటే మనం చేసే ఏ రంగంలో అయినా మీరు ఒత్తిడిని అనేది జయిస్తారు. వేములవాడ పట్టణంలోని బచ్పన్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణం సుబ్రహ్మణ్య నగర్లో ఉన్న బచ్పన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో కరెస్పాండెంట్ నేదూరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు పలు రకాల యోగాసనాలు వేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. Close your eyes, all of you. Breathe in. One and all, I am Rajeshwari from Bachpan Upper Primary School, Principal. Today we are going to celebrate World's International Yoga Day. Yoga means union and strength. It is our body with the physical activities. So we are creating today with our children's Yoga International Day. So happy to all, one and all, Yoga International Day. My name is Anchika. I am studying 5th class. Yoga Day. Okay, happy International Yoga Day. My name is Anchika. I am studying 5th class. Happy International Yoga Day. Thank you. Thank you. I am studying 5th standard. Happy International Yoga Day.
నిత్య జీవితంలో యోగా భాగంగా మారితే ఆరోగ్యంతో పాటు ప్రశాంత జీవనం సాధ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. ప్రతి క్షణం ప్రజల శాంతి భద్రతలు కాపాడడంలో తాపత్రయపడుతున్న పోలీసులకు యోగా తప్పనిసరిగా అవసరమని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. యోగా వల్ల మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు ప్రశాంత జీవనం లభిస్తుందని భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన విలువైన కానుక యోగా అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. దీనిలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశానికి ప్రాచీన వారసత్వంగా ఇచ్చిన విలువైన కానుక అయిన యోగాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొంటూ శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే అధికారులు సిబ్బంది యోగా సాధనతో ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చునని అధికారులు అన్నారు. ఆరోగ్యం పట్టించుకోకపోవడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని, అనేక మంది జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు, ఆర్ఐలతో పాటు ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. हैप्पी 11 इंटरनेशनल योगा डे ऑल ऑफ यू। इसको हमने जनरली हम वीक में एक बार करते हैं, लेकिन हमारे एएसआई है, हमारे ही पुलिस के है, इनका एज की मतलब क्या एज होगा कोई गेस कर सकता है? एनी गेस एंता है? आपका फ्रेंड ही है उस बाकी 56 एज में ये इतने फिट है, इनका बॉडी इतना फ्लेक्सिबल है कि अभी जो हमारा बच्चा होता है मतलब स्मॉल पिल्लालू होता है वो 5-6 ईयर का, उसका जितना बॉडी फ्लेक्सिबल होता है उस इतना बॉडी फ्लेक्सिबल है। अब इंस्पिरेशन है कि ओनली योगा के कारण ही इतना फिट है, और उनको उन्होंने बोला है कि इंक्रीमेंट भी मिला है, बाकी करियर में भी प्रोग्रेस हुआ है। तो और हमारे जो के लिए भी बहुत बड़ी इंस्पिरेशन है। इवन हम जो वीकली का भी योगा करते हैं तो हम अभी आपको भी कभी इनवाइट करेंगे इधर। గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. మాదక ద్రవ్యాల అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణ పరిధిలో పోలీసు జాగిరాలతో పలుచోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ గంజాయి ఇతర పదార్థాలు కలిగి ఉన్న విక్రయించిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, వీటికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా పట్టణ పరిధిలో ఉన్న పాన్ షాపులతో పాటు బస్టాండ్ ప్రాంతం, కిరాణా షాపులలో మత్తు పదార్థాలను గుర్తించే పోలీసు జాగిలాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ నటేష్ తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలో తనిఖీలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన వారితో పాటు తీసుకున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని, యువత ముఖ్యంగా దీనిపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో మెడికల్ కళాశాల సమీపంలో 5 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా ఆయన అధికారులతో పాటు సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్లోగా పూర్తి చేయాలని, భవనం అందుబాటులోకి వస్తే మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు శిక్షణ ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది అని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేసి వంటగదితో పాటు స్టోర్ రూమ్లను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నించి జవాబులు రాబట్టారు. అందరికీ తెలుసు 2 ఎట్లా నడుస్తుంది, 2 to the power 1 అంటే 512 minus 1 512 plus ఎంత అయింది చెప్పండి. 511 ఇప్పుడు చేయగలుగుతా. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ వల్ల యోగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. 3, 4, 5,
శంకరన్న గారు డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తే కాబట్టి ఆ సూచనను పాటించవలసి. భ్రమణం చేద్దాం, సవ్య దిశలో భ్రమణం చేద్దాం. ముందుగా గదవను తాకేటట్టు చేసి క్రూ ఏ, అదే విధంగా నెమ్మదిగా అపసవ్య దిశలో తిప్పుదాం. ఏ బలంగా ఒకసారి మూద్దాం, తర్వాత ఒకసారి గుడ్లప్పగించి తెరిచే ప్రయత్నం చేద్దాం. క్రూ एक, 2, 3, 5, 6. ద్రుత వ్యాయామం అయిపోయింది. స్టేజ్ మీద కోర్టు విధుల్లో ఒత్తిడి చేయించడానికి యోగా అత్యవసరమని సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నీరజ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కోర్టు కాంప్లెక్స్లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జడ్జీలతో పాటు ప్రిన్సిపల్ జడ్జి నీరజ, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, డిఎల్ఎస్సిఆర్ కార్యదర్శి రాధికా జైస్వాల్తో పాటు పలువురు న్యాయవాదులతో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2014వ సంవత్సరం జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించి 175 దేశాలలో ఏకగ్రీవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గర్వకారణం అని సందర్భంగా జడ్జీలు పేర్కొన్నారు. బోయిన్పల్లి ఆనంద్ విద్యానికేతన్ పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా మానసికంగా ఒత్తిడిలా గురి కాకుండా సమన్వయంతో పనులను నిర్వహిస్తారని పేర్కొంటూ విద్యార్థులు కూడా తప్పనిసరిగా యోగాను దినచర్యగా మార్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగా గురువు కృష్ణహరి, విద్యానికేతన్ కరెస్పాండెంట్ బిల్లా ఆనందం, ఏఎస్ఐ గంగరాజు, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు హాజరయ్యారు. అని చెప్పంటాం. మీ యొక్క మనసు చూపు అక్కడ ఉండాలి. మీ యొక్క శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస. శ్వాస తీసుకుంటూ టోస్ పైన పైకి లేవాలి. రెడీ, 1, 2, 3 స్టార్ట్. ఏ విధంగా నేల మీద పడిపోదో తన యొక్క వేర్లు భూమి లోపలికి చాలా దూర ప్రాంతానికి వెళ్ళి ఎంత బలంగా ఉంటుందో ఈ వృక్షాసనం చేయడం ద్వారా మనకు కాన్సంట్రేషన్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆనంద్ స్కూల్లో యోగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల యోగా అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు చేయాలని తెలియజేస్తుంది. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు కేంద్రాలలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొని యోగాసనాలతో పాటు సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం యోగా దినోత్సవాన్ని గురించి పలువురు వక్తలు వివరించారు. ఆధునిక ప్రపంచంలో మానవ జీవిత కాలంతో పాటు వేగంగా ప్రయాణిస్తున్న ఈ సమయంలో యోగా వల్ల అన్నిటినీ జయించవచ్చునని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజిరెడ్డితో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, పలు పార్టీల నేతలైన సౌల క్రాంతికుమార్, గజ్జలరాజు, కొమ్ము బాలయ్య, మేరుగు హనుమంత్ గౌడ్, ఉపాధ్యాయులతో పాటు పలు పాఠశాలల కరెస్పాండెంట్లు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నుంచి సీనియర్గా యోగా ప్రతిరోజు చేస్తూ అందరినీ తన కాళ్ళ నుంచి మెదడు పైన యాక్షన్ తక్కువైంది కాబట్టి మెదడు ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్తాం డాక్టర్లు. కాబట్టి పొద్దున్నే మనం యాక్షన్ సరిపోయింది తీసుకోవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి అన్లోనిలో కపాలపాతి చెప్పారు కదా, ఇది ఉందిగా ఈ రంధ్రాలు నవరంధ్రాలకి కొన్ని రంధ్రాలు ఇవి క్లీన్ ఉంచుకోవాలి. క్లీన్ ఉంచుకుంటే ఏ వ్యాధి రాదు. ఇది ఈ నవరంధ్రాలు ఈ రంధ్రాలు క్లీన్ ఉంటే మనకు జ్ఞాపక శక్తి పెంచుకుంటుంది. మనకు సమయానికి మనకు ఆహారం ఎంత తీసుకోవాలో శరీరం అంత తీసుకుంటుంది. బాగా తింటారు ఏంటిది అనారోగ్యం ఉంటేనే బాగా తింటారు. కొందరు తినుసులు బాగా తింటారు, బక్కగా ఉంటారు, లేకపోతే బాగా తింటారు, దొడ్డుకుంటారు. అలాగే అనారోగ్యం కాబట్టే వాళ్ళు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. అయితే ఏది లోపం ఉండకుండా చూసుకోవాలంటే యోగా చేసుకోవాలి. కాబట్టి మనం రోజు పొద్దున్న లేస్తేనే అన్లోనిలో కపాలపాతి, ఇంకో సరస్వతి ప్రక్రియ ఉంటుంది. సరస్వతి ప్రక్రియ నాడీ స్పందన. మరి యోగా అనేది మనము ఉదయం చేసుకుంటాం. ఇందాక చెప్పింది కదా హనుమంత్ గారు, మనము ఈ సమయం లోపల మన ఇంటికి ఎవరు రారు, మనం ఎవరింటికి వెళ్ళాం. అంటే సమయం వృధా కాదు. ఉదయం 4 గంటలు కనుక లేచి మనము యోగా కార్యక్రమం ప్రారంభిస్తే మన సమయం ఎక్కడ కూడా వృధా కాదు. అప్పుడు మన ఊపిరితిత్తులు బాగా పెద్దగా అయితే మామూలు శ్వాస లోపల అంత దీర్ఘంగా శ్వాస తీసుకోలేదు. అందరం కూడా యోగా చేద్దాం. మరి ఈ సభా వేదికగా నేను మామూలుగా యోగా టీచర్ని, రామ్దేవ్ బాబా దగ్గర ఒక 10 రోజులు యోగాసనాలు స్వయంగా నేర్చుకోవడం జరిగింది. మీకు ఎవరికైనా మరి నేర్పియాలి అంటే అవసరం అనిపిస్తే తప్పకుండా నేర్పిస్తా. దీనివల్ల ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చేయడం వల్ల అనేక రకాల మానసిక రుగ్మతలకు కూడా శారీరక రుగ్మతలకు కూడా మనకు పరిష్కారం ఉంది యోగాలో. భారతీయ మన పురాతన పద్ధతుల్లో ఒకటి, ఈ మధ్యలో అది మళ్ళీ మేల్కొల్పబడ్డది. దీని మీద ప్రాచుర్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇందుకు సహకరించిన మన స్కూల్ వాళ్ళకి, ఇక్కడికి హాజరైన పెద్దలందరికీ, విద్యార్థులందరికీ థ్యాంక్ యూ అండి. నిత్య యోగ సాధనతో ఆరోగ్యం సిద్ధిస్తుందని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి పేర్కొన్నారు. నిత్య యోగా సాధన ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలగాల తిరుపతి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన యోగా సాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్య చేసుకోవాలని, యోగా చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, విద్యార్థులకు ముఖ్యంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం కలుగుతాయని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో యోగా ఒక సబ్జెక్టుగా ఉన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ యోగా నిర్వాహకులైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంఈఓ రామకృష్ణ, ఎంపీడీఓ నటరాజన్, ఎస్ఐ మోతీరాం, గ్రామ కార్యదర్శి రామ్దాస్తో పాటు పలు పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్స్ 8712656392 జనరల్ నంబర్ 100 గుర్తుపెట్టుకోండి. మన సమాజాన్ని కానీ ఎక్కడ కానీ చేస్తుండే వాళ్ళం. మీరందరూ కూడా యోగా కేవలం పొద్దున ఒక 15 నిమిషాలు. యోగా అంటే ఏందో భయపడడం అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. యోగా అంటే ఏం చేయకపోవడమే యోగా. మనస్సును, చిత్తమును ఒకే చోట ఉంచి ఒక 15 నిమిషాలు మౌనంగా ఉండి ధ్యానంలోకి వెళ్లడమే యోగా. దానివల్ల మనకు తల్లిదండ్రులు అంటే ఏంది, మన గురువులు ఏంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ యోగాకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన మరి ప్రధాని గారు కానీ దేశ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు యోగా ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. 2014 సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సభలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదన పెట్టడం జరిగింది. దానికి గాను
దాదాపు 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఆమోద ముద్ర పొంది డిసెంబర్ 11న ఆమోదం పొంది 2015 జూన్ 21 మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మీ అందరికీ 11వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక మీద ఇప్పుడు అందరినీ మాట్లాడినాం. వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు యోగా డేకు ఇచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం సూచిస్తే 102 దేశాలు ఈరోజు మనం పొద్దున్న లేస్తే బడికి రావాలనే టెన్షన్, ఆ బడికి మన అటెన్షన్ కోల్పోతున్నాం. అటెన్షన్ కోల్పోయినప్పుడు మనకేమైపోతుందంటే స్కూల్ అనగానే కడుపు నొప్పి, స్కూల్ అనగానే తలనొప్పి, లేకపోతే అప్ప ఈ హెడ్ మాస్టర్ ఇట్లున్నాడు, లోపల ఎంటర్ కాగానే ఆదో భయం ఉన్నది. ఇవన్నీ టెన్షన్లు. కానీ డైలీ 1 అవర్ యోగా చేస్తే మీ టెన్షన్ పోయి మీకు అటెన్షన్ పెరుగుతుంది. అటెన్షన్ పెరిగినప్పుడు మీరు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో యోగాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవరణలో శనివారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే యోగాను ప్రతినిత్యం సాధన చేయడం ద్వారా మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రీ సరస్వతి శిశు మందిర్ల ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు యోగాకు కూడా ప్రాముఖ్యతనిస్తున్నామని, విద్యార్థులకు కూడా ప్రతి నిత్యం యోగాను అందజేస్తున్నామని సందర్భంగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పేర్కొన్నారు. I'm Manaswini, I'm from 9th standard. Today we are gathered here to celebrate Yoga Divas in our school. Our great Prime Minister Narendra Modi ji UNO declared that the June 21st is the International Yoga Day. For developing mentally and physically, yoga is the best choice. Let us create the healthy India. Thank you. Bharat Mata ki Jai. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా యొక్క శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వేములవాడలో ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచంలో దాదాపు 176 దేశాలు నిర్వహించుకుంటున్నాయి. యోగా యొక్క ప్రాముఖ్యాన్ని మన దేశంలోనే కాక ప్రపంచమంతటా విస్తరిస్తుంది. యోగా అనేటటువంటిది మన యొక్క జీవితంలో భాగం కావాలి. మన యొక్క మనస్సును, శరీరాన్ని నియంత్రించుకోవడానికి యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా మా యొక్క సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రతిరోజు కూడా యోగాకు కాలాంశం ఉంటుంది. ప్రతి కాలాంశంలో కూడా యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా పిల్లలకి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో భాగంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యోగాను ప్రత్యేకంగా పిల్లలకి నేర్పి వాళ్ళకి యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు వారి యొక్క దైనందిన జీవితంలో యోగాను కూడా ఒక భాగస్వామ్యం చేసే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ విధంగా మా యొక్క పాఠశాల అన్ని కార్యక్రమాలను కూడా చక్కగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తుందని తెలియడానికి సంతోషిస్తున్నాం.
ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.